దేవుని కృప లేకుండా, దేవుని తోడు లేకుండా ఒక మనుషుడు ఈ భూమి మీద ఆశీర్వదించబడలేడు. అందుకే అన్నాడు ఇస్సాకు, నేను నీకు తోడుగా ఉంటాను, తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ పక్కన చూస్తే దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకుని, క్రమముగా అభివృద్ధి అయ్యే వరకు ఆశీర్వదించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే మనకు ఆశీర్వాదం. దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. నువ్వు నమ్ము, విశ్వసించు, ఆయన చెప్పినట్లు చెయ్యి. ఆయన్ని విశ్వసించి ఆయన్ని చెప్పినట్లు చెయ్యి. దేవుడు తప్పకుండా నీకు తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటే తప్పకుండా ఆయన యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావని ఉదయకాల సమయంలో ఒక దైవ సేవకుడిగా నీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నా అనుభవంలో నుంచి కూడా దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాడు. భయపడకు, నీకు నేను తోడుగా ఉంటాను, నా సేవలో ముందుకు సాగు, నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చాడండి దేవుడు. వాగ్దానాన్ని నమ్మా, ఆయన యందు విశ్వాసం ఉంచా, ఆయన చెప్పినట్లు ముందుకు సాగా, నమ్మకంగా పనిచేశాను. దేవుడు గొప్పగా తన కృపలో నన్ను ఆశీర్వదించి నడిపించాడండి. పరలోకములోనే కాదు, ఇహలోకములో కూడా అనేక ఆశీర్వాదాలు, నా అవసరతలన్నీ ఆయన తీరుస్తూ, ఆయన పనిలో ముందుకు వెళుతూ ఉండగా కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతూ ఆయన తన కృపలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ప్రభునందులరా, ఆయన నీకు తోడుగా ఉంటే, నువ్వు తోడుగా ఆయన ఉన్నాడని విశ్వసిస్తే, నమ్మితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ. చూడండి, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చును. యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. దానికి కారణం యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి. భయపడబాక. భయంగా ఉందా? ఏమవుద్దోనని కంగారు పడుతున్నావా? దిగులు పడుతున్నావా? కృంగిపోతున్నావా? దిగాలుగా ఉన్నావా? ఏంటి నా పరిస్థితి అని దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి గమనించండి. సమయంలో ప్రభునంతుల దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు దిగులు పడద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు కంగారు పడద్దు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన మాట యందు నమ్మిక ఉంచు, ఆయన మార్గంలో ముందుకు సాగు. తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. ఏమో పాస్టర్ గారు, మాటలకి బాగానే ఉన్నాయి, కానీ మా పరిస్థితి మారటం లేదు, మా స్థితి మారటం లేదు, మాకున్న ఈ పరిస్థితులు ఏ మార్పు లేదో పరిస్థితుల్లో. ఎక్కడ తోడుగా ఉన్నాడు దేవుడు అని అంటున్నావా? ప్రభునంతులరా, ఆ మాట అన్నావు అంటే నీలో విశ్వాసం లేనట్టే, నీలో నమ్మకం లేనట్టే, నువ్వు ఆయన మార్గంలో వెళ్ళటం లేదు. అందుకే నువ్వు ఆ మాట అంటున్నావు. నువ్వు అసలు ఆ మాట అనవు. నువ్వు నిజంగా ఆయన నమ్మి విశ్వసిస్తే అసలు ఆ మాట నీ నోటి నుంచి రాదు. ఎక్కడో ఏదో లోపం జరుగుతుంది, ఏదో లోపం ఉంది. అందుకే ఆయన బిడ్డలను ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. తోకగా ఉంచడు, తలగానే ఉంచుతాడు, ఆశీర్వదిస్తాడు. నువ్వు నమ్ము, విశ్వసించు. రైట్, సమయం వస్తుంది, తగిన సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు వెయిట్ చేయి. నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఏమైపోద్దో అని కంగారు వద్దు. అసలు ఏమైద్దోనన్న బలహీనత వద్దు, బలహీన పడే మనస్సు తెచ్చుకోబాక. అసలు వెయిట్ చేయి, కొంత సమయం ఉంది, ఎదురు చూడు, నిరీక్షించు. నిరీక్షణ అంటే దేవునికి ఇష్టం. తన బిడ్డలు నిరీక్షణ చేయటం అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి కొంచెం వెయిట్ చేయి. తగిన సమయంలో దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, విడిచిపెట్టడు. అసలు నువ్వు ఆ సందేహమే తెచ్చుకోవద్దు. ఏమోనండి అని అనొద్దు. అసలు ఆ సందేహమే వద్దు. వెయిట్ చేయి. ఏది దాటిపోదు, నిన్ను దాటిపోదు. దేవుడు ఆ పరిస్థితి రానివ్వడు. నీ ఆధీనంలో ఉంటాయి పరిస్థితులన్నీ. దేవుడు అనుకూలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకు విశ్వసించాడు, నమ్మాడు, ఆయన మార్గంలో వెళ్ళాడు. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్టుగా, క్రమక్రమముగా అభివృద్ధి పొందించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇంకొక వ్యక్తిని మనం చూపిస్తాను మీకు. మనం చూద్దాం. చూడండి,
ఇదే ఆదికాండం 28వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వచనం చదువుదాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇక్కడ మనం చూస్తే ప్రభునందు ప్రియులారా ఎవరు మనకి కనపడుతున్నారంటే యాకోబు కనపడుతుంది. యాకోబు ఇక్కడ తల్లిదండ్రులను విడిచి కుటుంబాన్ని విడిచి ఒంటరిగా బయలుదేరాడు. దేవుని మాట తీసుకొని, తల్లిదండ్రుల మాట తీసుకొని రాత్రి జాముల్లో అక్కడ ఒంటరికి పడుకున్నాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సహజంగా భయం ఉంటుంది. సహజంగా మరి అప్పటి వరకు తల్లి చాటు బిడ్డ కాబట్టి ఆ రాత్రి ఒంటరిగా ఉన్నాడు. అయినా యాకోబుని మనం అర్థం చేసుకోవాలి. ధైర్యవంతుడే, ధైర్యం ఉంది, తన దేవుని మీద నమ్మకం ఉంది. నన్ను ఆయన విడిచిపెట్టడు, ఏది ఏమన్నా కానీ ఆయన చూసుకుంటాడు అన్న ఇది ఉంది కాబట్టే స్వప్నం కల పొందుకున్నంత నిద్రపోతున్నాడు ఆ రాత్రి కూడా. అక్కడ ఆలోచన అసలు నిద్ర పట్టిద్దండి. ఇప్పుడు అప్పటి వరకు ఆ పరిస్థితి తెలియదు పాపం యాకోబుకి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, చక్కని కుటుంబం, ఇల్లు, హాయిగా నిద్రపోవచ్చు, నిద్రపోయాడు, చక్కగా మంచం, హ్యాపీగా ఇంటి దగ్గర. ఒక్కసారిగా పరిస్థితి మారిపోతే ఎడారి, జంతువులు, క్రూర మృగాలు తిరిగే ప్రాంతం, చీకటి, ఎంత భయంకరమైన చీకటి అంటే నాకు తెలిసి ఇక అసలు ఏది కనపడదు. కళ్ళు మూస్తే పరిస్థితి ఏందో అలా ఉంటుంది చీకటి. ఆ టైంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు, ఇళ్లలోనే సరిగా బుడ్లు మినుకుమని ఎలిగే పరిస్థితి, దీప బుడ్లు. మరి ఎడారిలో ఎలా ఉంటుంది పరిస్థితి ఆలోచన చేయండి. చీకటి ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కారు చీకటి అంటారు కదా, కనపడని చీకటి, కళ్ళు మూసుకుంటే ఏందో అదే పరిస్థితి. అంత చీకట్లో ఒక రాయిని ఒకటి ఎత్తుక్కొని ఆ రాయిని తెచ్చి పెట్టుకొని దాని మీద హాయిగా నిద్రపోతున్నాడు అంటే స్వప్నము వచ్చేంత. ఇప్పుడు నిద్ర లేకపోతే కళ ఏడొస్తుంది చెప్పండి, స్వప్నం ఏడొస్తుంది చెప్పండి. కలగనేంత నిద్రపోతున్నాడు అంటే ఏముంది చెప్పండి? దేవుని మీద నమ్మకం ఉంది యాకోబుకి, విశ్వాసం ఉంది. దేవుడు కాపాడతాడు, నడిపిస్తాడు అన్న విశ్వాసంతో నిద్రపోతాడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను యాకోబు, నువ్వు ఎల్లు ప్రతి స్థలములో నేను నీకు తోడుగా ఉండి మరలా తిరిగి నేను నడిపిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నిన్ను కాపాడతాను. దేవుడు కాపాడతాడండి. ఆయన తోడుగా ఉంటే మనకు ఆయన కాపుదల దొరుకుద్ది. ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఆయన తన కాపుదలలో మనల్ని నడిపిస్తాడు. నువ్వు ఎల్లు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పాడు. అబ్బాబా, దేవునికి మహిమ కలుగును కాక. ఆయన విడిచిపెట్టడండి, ఆయన విడిచిపెట్టడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి నాకు ఆయన తోడుగా ఉన్నాడని నువ్వు నమ్మి ఆయన మార్గంలో వెళ్తే ఎవరన్నా విడిచిపెడతారేమో కానీ దేవుడు విడిచిపెట్టడు. ప్రతి పరిస్థితుల్లో నిన్ను పట్టుకొని నడిపిస్తాడు అంతే, నిన్ను కాపాడతాడంతే. ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నాడు అక్కడ. మామ ద్వారా, ఏమండి, ఇరుగు పొరుగు వారి ద్వారా, మామ పిల్లల ద్వారా ఎన్ని చవి చూశాడు యాకోబు. ఆ తర్వాత మరలా అన్న చంపేస్తాడేమోనని వస్తున్నాడు. అన్న ద్వారా వెళ్ళిన ప్రతి స్థలములో దేవుడు యాకోబును ఆశీర్వదించి, యాకోబును కాపాడి, యాకోబుకు కాపుదలగా ఉండి, యాకోబును మరలా తీసుకొచ్చి ఆ ప్రాంతంలో నిలవబెట్టినట్లుగా మనం ఆ తర్వాత అధ్యాయాల్లో చూస్తున్నాం. యాకోబును తీసుకొచ్చి మరలా ఏ స్థలములో అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడో, నీకు నేను తోడుగా ఉండి మళ్ళీ ఇక్కడికి రప్పిస్తానని, అక్కడికి మరలా తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత గుర్తు చేశాడు, ఇదిగో నేను నీతో చెప్పినటువంటి దేశానికి మరలా తీసుకొచ్చాను, ఇదిగో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటే అక్కడ యాకోబు దేవుని మాట తీసుకుని, ఎస్
ఇది బేతేలు, దేవుని మందిరం, నాకు దేవుడు దర్శనం ఇచ్చిన స్థలం అని రాయి నిలిపి నూనె పోసి బలులు అర్పించి, దహన బలు అర్పించి దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తాం. యాకోబు తోడుగా ఉన్నాడా లేదా? తోడుగా ఉన్న దేవుడు కాపాడాడా లేదా? కాపుదల నుంచి తను వెళ్ళిన ప్రతి స్థలంలో తోడుగా ఉండి మరలా ఆ ప్రాంతానికి నడిపించడా లేదా? వై ఆర్ యూ ఫియర్? ఎందుకు భయపడుతున్నావు? గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్ ఈజ్ ఎయర్. దేవుడు ఉన్నాడు, నీతో ఉంటాడు, మనతో ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ అస్, మనతో ఉండి నడిపిస్తాడు ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. దేవునికి మహిమ, దేవునికే మహిమ. స్తుతిద్దాం దేవుణ్ణి, స్తుతిద్దామా దేవుణ్ణి. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ, నీకే మహిమయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాం. మాకు తోడుగా ఉండే దేవా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. ఆయన తోడుగా ఉండి నడిపించే దేవుడు అండి. ఇస్సాకుకు తోడుగా ఉన్నాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. యాకోబుకు తోడుగా ఉన్నాడు, కాపాడి కాపుదలుంచి నడిపించాడు.